Hey guys, welcome to D South Stories. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఛానల్లో వచ్చేసి బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ అండ్ ట్రావెల్ గురించి ఉంటాయి. మేమైతే ఈ ఛానల్ని రీసెంట్గా స్టార్ట్ చేసాము. సో ముందు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. లాస్ట్ 2 వీడియోస్లో షికాగోలో ఏమేమి చేసాము అనేది పోస్ట్ చేసాం కదా. ఇది వచ్చేసి 3rd వీడియో. ఈ వీడియోలో మేము అరోరా టెంపుల్కి వెళ్ళాం షికాగోలో. అండ్ ఇంకొన్ని ప్లేసెస్ అయితే ఈ వీడియోలో చూసేస్తాం. ఇది వచ్చేసి షికాగో అరోరా టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ షికాగో. అండ్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా పెద్ద టెంపుల్ షికాగోలో. మేము వచ్చేసి సాటర్డే వెళ్ళాం. వీకెండ్స్ ఇది చాలా రష్గా ఉంటుంది. మేము ఈ టెంపుల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా మొత్తం. సో ఫుల్ రష్ అయితే ఉంది ఈ వీకెండ్. అండ్ ఈ టెంపుల్లో డ్రెస్ కోడ్ కూడా ఉంది. షార్ట్స్ అలౌడ్ కాదు, ఫ్రాక్స్ అలౌడ్ కాదు. సో విజిట్ చేసే ముందుగానే ప్లాన్ చేసుకోండి. బికాస్ మనం వేరే ప్లేసెస్ చూస్తూ ఎట్లా వస్తాం కాబట్టి. సో ఇక్కడైతే డ్రెస్ కోడ్ ఉంది. అండ్ ఓల్డ్ పిక్చర్స్లో చూసినప్పుడు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే ఇలా లేదు. ఇదంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. ఇలా టెంపుల్ని రెడ్ కార్పెట్ ఇదంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. అక్కడే కోర్ట్ రూమ్ అండ్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇలా ఎంటర్ అవుతాం టెంపుల్లోకి. దర్శనానికి అయితే అంత క్రౌడ్ లేదు, ఫాస్ట్గానే మూవ్ అయిపోయాము. అండ్ లోపల కూడా ప్రదక్షిణాలకి చాలా టైం పడుతుంది, చాలా పెద్ద స్పేస్ ఉంది. సో ఇక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో వార్నింగ్ సైన్స్ అయితే పెట్టారు. సో ఇది లైన్ అండ్ దర్శనానికి. బట్ ఫాస్ట్గానే మూవ్ అయిపోతుంది. 10 to 15 మినిట్స్లో అయితే దర్శనం అయిపోతుంది. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ మొత్తం. నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు టెంపుల్ కదా అని. అండ్ టెంపుల్లో ఎక్కడికక్కడ వాలంటీర్స్ గైడ్ చేయటం కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. అండ్ లోపల శివుడు, పార్వతి ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్. చాలా రష్ ఉంది. క్రౌడ్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు, వీకెండ్ కదా. అండ్ మోస్ట్లీ అందరూ లంచ్ టైంకి ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, టేస్టీ ఉంటాయి. మేమైతే అక్కడ ప్రసాదం తీసుకొని వచ్చేసాము. ఫుడ్ అయితే టేస్ట్ చేయలేదు. మీరు టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మోస్ట్లీ బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట. వెహికల్స్ ఏమైనా పూజ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ చేస్తున్నారు. సో అలా ఈ అరోరా టెంపుల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము డౌన్ టౌన్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి షికాగో డౌన్ టౌన్. షికాగోలో వన్ ఆఫ్ ద ఫేమస్. నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, మీకు దూరం నుంచి చూపించాను పిక్చర్. సో ఇదంతా షికాగో డౌన్ టౌన్. ప్రతి బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కానీ అది కానీ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. మోస్ట్లీ అందరూ ఫస్ట్ టైం విజిట్ చేసే ప్లేస్ షికాగో. బికాజ్ మోస్ట్లీ ఇండియా నుంచి వచ్చే ఫ్లైట్స్ అన్ని షికాగో స్టాప్ పెట్టుకుంటారు. సో ఇక్కడ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి చేసి షికాగో స్టాక్ ఎక్స్చేంజ్. ఇక్కడ స్కై స్క్రేపర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ ఒక్కొక్క యూనిక్ స్కై స్క్రేపర్స్ ఉన్నాయి. ఇదంతా డౌన్ టౌనే. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు చాలా ఎగ్జైటింగ్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. బట్ ఇలాంటి డౌన్ టౌన్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ అస్సలు దొరకదు. అండ్ పెయిడ్ పార్కింగే అవైలబుల్గా ఉంటుంది. పార్కింగ్ నుంచి ఒక 10 to 15 మినిట్స్ అయితే వాక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మిలీనియం పార్క్ అయితే వచ్చేసాం మేము. ఇది వీకెండ్ కాబట్టి ఇక్కడ లైన్ ఉంది. బట్ ఫాస్ట్గానే మూవ్ అవుతుంది. జస్ట్ ఫార్మాలిటీ చెకప్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఏమైనా వెపన్స్ ఉన్నాయా అలాగని. సో అండ్ ఇది వచ్చేసి ఫ్రీ ఎంట్రన్సే. అండ్ ఈ స్పాటే ఇక్కడ చాలా ఫేమస్. ఇది వచ్చేసి క్లౌడ్ గేట్. అంటే ఒక బీన్ షేప్లో ఉంటుంది. అండ్ ఆ బీన్లో వచ్చేసి స్కై అండ్ బిల్డింగ్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ ప్లేస్. సో ఇదైతే కంపల్సరీ విజిట్ చేస్తారు షికాగో వచ్చిన వాళ్ళందరూ. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కపుల్ అయితే ప్రపోజ్ చేసుకుంటున్నారు. సో తను కూడా యాక్సెప్ట్ చేసింది. సో అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు అక్కడ సీన్ అంతా. అండ్ ఇది ఓవరాల్ వ్యూ. ఎంత క్లియర్గా, క్యూట్గా చాలా ఉంటుంది. అండ్ పిక్చర్స్కి అయితే పర్ఫెక్ట్. అండ్ ఇది ఓవరాల్ లుక్. అండ్ కిందనే కెఫే, రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. అండ్ లైవ్ మ్యూజిక్ ఇట్లా చాలా ఉన్నాయి అట్రాక్షన్స్ ఇక్కడ. అండ్ మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి వెదర్ కూడా చాలా బాగుంది. మెయిన్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వెదర్ చాలా ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన ఒక స్టేడియం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము, బట్ ఇది కూడా ఒక 10 to 15 minutes వాక్ అయితే ఉంటుంది. ఇది డౌన్ టౌన్ నుంచే వెళ్తాము. అండ్ ఇలా డౌన్ టౌన్లో పాస్ అవుతున్నప్పుడు ఇక్కడ కూడా ఒక పెద్ద లైన్ న్యూటెల్లా స్టోర్ అయితే ఉంది. ఇక్కడైతే పర్సనలైజ్డ్ న్యూటెల్లా తీసుకోవచ్చు. సో ఇదంతా మనం వాక్ చేస్తాం. ఇప్పుడు ఒక 10 to 15 minutes అయితే వాక్ ఉంటుంది డౌన్ టౌన్లో. బట్ ఆ స్కై స్క్రేపర్స్ ఇలాంటివన్నీ చూసుకుంటూ అసలు మనం నడుస్తున్న టైమే తెలీదు. అండ్ ఈ వచ్చేసి రివర్ వాక్ అన్నమాట. టూర్ అయితే ఉంటుంది. ఇది నైట్ అయితే చాలా బాగుంటుంది. సో మేము నైట్ బుక్ చేసుకున్నాము. అండ్ ఇలా బస్సెస్ కూడా ఉంటాయి షికాగో మొత్తం ట్రావెల్ చేయడానికి నడవలేని వాళ్ళకి. అండ్ ఈ బోట్ టూర్ వచ్చేసి మేము నైట్ ప్లాన్ చేసుకున్నామని చెప్పాను కదా, వీటికి టికెట్స్ ఉంటాయి. ఎందుకంటే మేము ఆల్రెడీ మార్నింగ్ వ్యూలో చూసాం కాబట్టి మాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. సో నైట్ వ్యూలో చూద్దామని చెప్పి ఈసారి నైట్ వ్యూ టికెట్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ కొంచెం వ్యూ బాగుంది కాబట్టి కొంచెం సేపు అయితే అలా రిలాక్స్ అయ్యాము. అండ్ క్యాండీ కూడా చాలా సేపు ఎంజాయ్ చేశాడు అక్కడ బర్డ్స్తో వీటితో. అండ్ ఈ డౌన్ టౌన్ వాక్ అంతా వెళ్ళేది నెక్స్ట్ స్పాట్కి. సో అది వచ్చేసి నేవీ పియర్. సో కిడ్స్ అయితే మంచి ఎంజాయ్ చేస్తారు ఆ స్పాట్ని. బట్ క్యాండీ ఇంకా చిన్ననే కాబట్టి మేము జస్ట్ ఒక విజిటింగ్ అయితే వెళ్ళాము. బికాజ్ మాకు ఇంకా బోట్ టూర్కి చాలా టైం ఉంది అండ్ అది దగ్గర కాబట్టి. సో ఇదే ఆ నేవీ పియర్. ఇక్కడ కూడా బోట్ టూర్స్ ఉంటాయి, బట్ దీనికంటే ఆ టూర్ బాగుంటుందని మేము అది తీసుకున్నాము. ఇక్కడ ఒక లేక్ కూడా ఉంటుంది, పెద్ద లేక్. ఇదంతా ఫుడ్ కోర్ట్ అండ్ పైన రైడ్స్ ఇట్లా అన్నీ ఉంటాయి. కింద వచ్చేసి మొత్తం ఫుడ్ కోర్ట్ అండ్ చిల్డ్రన్స్ మ్యూజియం ఇట్లా చాలా ఉంటాయి. ఇదే క్రూజ్ టూర్ అనమాట. దీనికి టికెట్స్ ఉంటాయి. ఇవి ఆన్లైన్లో ఆర్ అక్కడైనా తీసుకోవచ్చు. టికెట్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. పైన చెప్పినట్టు అన్ని రైడ్స్ ఉంటాయి, కిందంతా ఫుడ్ కోర్ట్. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది అండ్ పిక్చర్స్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ మోస్ట్లీ సిటీ పాసెస్ కూడా ఉంటాయి షికాగోకి. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అన్నీ ఆ సిటీ పాస్లో కవర్ అవుతాయి. అవి గ్రూపాన్లో వాటిల్లో ఉంటాయి, వాళ్ళ సైట్లో కూడా ఉంటాయి. మేము వచ్చేసి ఇక్కడ థాయ్ ట్రై చేసాము ఈసారి. సో ఫుడ్ అయితే ఓకే, బాగానే ఉంది. అండ్ ఈ చికెన్ టెండర్స్ అయితే ట్రై చేసాము, ఇవి కూడా బాగానే ఉన్నాయి. అండ్ పైకి వచ్చిన తర్వాత ఇట్లా కార్నివల్లా ఉంది, మొత్తం రైడ్స్ కానీ ఇట్లా మొత్తం అన్నీ ఉన్నాయి. బట్ ప్రతి దానికి చాలా పెద్ద క్యూ ఉంది అండ్ వీకెండ్ కాబట్టి చాలా రష్ అయితే ఉంది. అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి స్కై కూడా చాలా బ్యూటిఫుల్గా స్కై స్క్రేపర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో బోట్ టూర్, ఎక్వేరియం అండ్ స్కై డెక్ అయితే వెళ్ళాము. సో ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముందు అయితే ఇంకా మంచి